హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇప్పుడైతే ఐఫోన్స్ అయితే కొత్త సిరీస్ అయితే లాంచ్ అయితే చేసింది కదా. దాంట్లో అయితే మనకైతే ఐఫోన్ ఎయిర్ అయితే లాంచ్ అయితే చేసింది కదా. దాని మీద అయితే చాలా మంది అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు, మరి దాని రివ్యూ అయితే చేయమంటారు. మరి అందుకే దాని రివ్యూ అయితే నేనైతే చేస్తాను. మరి ఐఫోన్ ఎయిర్ రివ్యూ అయితే చేద్దాం. మరి ఇప్పుడైతే మనమైతే దాంట్లోనైతే మనకైతే అన్బాక్సింగ్ చేస్తే ఓన్లీ ఒక కేబుల్ వస్తుంది బాక్స్లోనైతే. దీంట్లో సిమ్ కూడా ఉంటుంది, మనకి ఈ సిమ్ సపోర్ట్ ఉంటుంది, ఓన్లీ ఈ సిమ్ సపోర్ట్ ఉంటుంది. అది ఎందుకు సిమ్ సపోర్ట్ చేయలేదంటే కొంచెం బ్యాటరీ అయితే పెద్దగా చేద్దామని సిమ్ సపోర్ట్ అయితే చేయలేం, మనకి ఓన్లీ ఈ సిమ్మే వాడుకోవచ్చు. ఇందులోనైతే మనమైతే ఫిజికల్ గా సిమ్ అయితే పెట్టుకోనికి అయితే ఉండదు. మరి పవర్ బ్యాంక్ కూడా కొనుక్కోవాలి ఫోన్ కి అయితే. ఒకవేళ మీరు ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మనకి ఐఫోన్ నుంచి వెళ్ళి ఒక పవర్ బ్యాంక్ అయితే వస్తుంది. ఆ పవర్ బ్యాంక్ అయితే మీరైతే కన్సిడర్ చేయాలనుకుంటే చేయొచ్చు, మీ ఇష్టం. ఇంకా పవర్ బ్యాంక్ రేట్ అయితే మామూలుగా ఉండదు, మరి ఒక 10,000 ప్లస్ ఎంతో ఉంటుంది మనకు పవర్ బ్యాంక్ అయితే. నెక్స్ట్ అయితే మనకి దీంట్లో డిస్ప్లే అయితే 6.5 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. ఫ్రేమ్ అయితే మనకి టైటానియం ఫ్రేమ్ ఇచ్చిల్లు. మనకి బ్యాక్ సైడ్ అయితే సిరామిక్ షీల్డ్ అయితే ఇచ్చిల్లు. ఫ్రంట్ సైడ్ కూడా మనకి సిరామిక్ షీల్డ్ 2 అయితే ఇచ్చిల్లు. ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఫ్రంట్ ను బ్యాక్ అయితే మొత్తం గ్లాస్ ఇచ్చిల్లు. మనకి ఫోన్ అయితే మొత్తం గ్లాస్ ఉంటుంది, ఫ్రంట్ బ్లాక్ మనకైతే ఫోన్ వెయిట్ అయితే మనకి 165 గ్రామ్స్ ఇచ్చిల్లు. ఫోన్ వెయిట్ అయితే చాలా తక్కువనైతే ఫోన్ వెయిట్ అయితే ఇచ్చిల్లు. ఫోన్ కూడా మనకైతే చాలా స్లిమ్ అయితే ఉంటుంది, అన్నిటికంటే థిక్ ఫోన్ అయితే చెప్తాను. మరి ఐఫోన్ వాళ్ళైతే మొత్తం టైప్ సి అయితే ఉంటుంది కదా, టైప్ సి పోర్ట్ దాని అంత సన్నగా అయితే ఉంటుంది. మనకి ఓన్లీ మన కిందనైతే టైప్ సి పోర్ట్ అవుతుంది, అంత సన్నగా ఉంటుంది ఫోన్ అయితే. మనకి అంత స్లిమ్ అయితే వేసింది మనకి ఫోన్ అయితే. ఇంకా ఇంతసేపు చెప్పినా కదా ఐఫోన్ ఎయిర్ మ్యాక్స్ సేఫ్ బ్యాటరీ. దీంట్లోనైతే మనకి 3149 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీంట్లో మనకైతే USB 2.0 పోర్ట్ అయితే ఇచ్చిండు. USB 3.0 ఇస్తే బాగుంది. మరి నెక్స్ట్ జనరేషన్ లోనైనా ఇదైతే అప్డేట్ చేస్తారు అనుకుంటున్నాను మనమైతే యాపిల్ అయితే. దీంట్లో డిస్ప్లే అయితే మనకి 6.5 ఇంచెస్ 120Hz రిఫ్రెష్ రేట్ డైనమిక్ ఐలాండ్ డిస్ప్లే అయితే ఇచ్చిండు. దీంట్లో మనకి పీక్ బ్రైట్నెస్ అయితే 3000 పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మనకి బెజల్ లెస్ డిస్ప్లే అయితే ఇచ్చిండు మనకి ఫోన్ లో అయితే. అసలు బెజల్స్ ఉన్నాయి మన స్క్రీన్ మీద అయితే ఈ ఫోన్ కి అయితే. ఇంకా దీంట్లో అయితే మల్టీమీడియా సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. యూట్యూబ్ గిట్లా ఏదైనా సినిమాలు చూడాలనుకుంటే మీరు నెక్స్ట్ లెవెల్ లో అయితే మీకు అయితే క్లారిటీ అయితే ఉంటుంది. డిస్ప్లే అయితే బెస్ట్ డిస్ప్లే అయితే వాడతారు ఈ ఐఫోన్స్ లలో అయితే. సూపర్ రెడీనా డిస్ప్లే అయితే వాడతారు ఈ ఫోన్లలో అయితే. డిస్ప్లే అయితే బాగుంటుంది, మరి మల్టీమీడియా యూజ్ చేసుకొని కూడా బాగుంటుంది మీకు డిస్ప్లే అయితే. దీనిలో మనకి ప్రొసెసర్ అయితే A19 Pro 3 nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్ అయితే ఉన్నది. దీనిలో మనకి 6 CPU కోర్స్ అండ్ 5 GPU కోర్స్ అయితే ఇచ్చిన మనకి దీనిలో అయితే. దీంట్లో మనకి బేస్ మోడల్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ తోటి అయితే వస్తుంది బేస్ మోడల్ మనకైతే. దీంట్లో అయితే వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇయ్యలేదు. మరి దీంట్లో ఎక్కువ గేమ్స్ ఆడితే మాత్రం మీకు అయితే ఫోన్ అయితే హీట్ అయితే అవుతుంది. 42-43 degrees వరకు అయితే హీట్ అయితే అవుతుంది మనకి ఫోన్ అయితే. మరి ఇంకా దీంట్లో మనకైతే iOS 26 A19 Pro చిప్ కాంబినేషన్ అయితే బాగున్నది. మరి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే మంచిగా వస్తుంది ఈ ఫోన్ లో మనకి. ఇంకా ఫోన్ వాడడానికి కూడా బాగున్నది, మరి స్మూత్ అయితే ఉన్నాయి. యానిమేషన్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మస్తు స్మూత్ అయితే ఉన్నాయి మనకి ఫోన్ లో అయితే. స్క్రీన్ అయితే మనకి 4 to 5 hours స్క్రీన్ అండ్ టైం అయితే వస్తుంది మనకి, అంతకు మించి అయితే ఎక్కువనైతే రాదు. ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే దాంట్లో పవర్ బ్యాంక్ అయితే ఇచ్చలేదు ఐఫోన్, అదైతే వెళ్ళి మీరైతే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా స్క్రీన్ ఆన్ టైం అయితే మీరైతే. బ్యాక్ సైడ్ కెమెరా అయితే మనకి 48 MB ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 18 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. కెమెరా క్వాలిటీ అయితే బాగుంటుంది, మరి ఫ్రంట్ బ్యాక్ గుడ్ కెమెరాస్ అని అయితే నేనైతే చెప్తాను మీకైతే. వీడియో క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మీకైతే. ఇంకా ఇప్పుడైతే అన్ని అయితే మనకైతే కాంపాక్ట్ ఫోన్స్ వేస్తాను కదా, ఇదే ట్రెండ్ అయితే రన్ అయితే అవుతాను కదా. మరి చాలా మంది అయితే కాంపాక్ట్ ఫోన్స్ మీద అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. ఇదైతే కాంపాక్ట్ ఫోన్ కానీ కొంచెం డిస్ప్లే అయితే పెద్దగా ఉన్నది, మరి 6.5 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉన్నది. వెయిట్ అయితే మనకి చాలా తక్కువనైతే ఇచ్చింది. మరి ఈ ఫోన్ అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.